ఏబదియవ సర్గము. రావణుడు ప్రహస్తుని చేత హనుమంతుని లంకా ప్రవేశమునకు కారణమడిగించుట. హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని తెలుపుట. మహాబాహువు, లోకకంటకుడు అయిన రావణుడు తన ఎదుటనున్న ఆ వానరోత్తముని పరిశీలనగా జూచి కోపోద్రిక్తుడాయను. మహాతేజస్సుతో ప్రకాశించుచున్న కపివరునిగాంచి సంశయచిత్తుడై అతడు ఇట్లు ఆలోచింపసాగెను. పూర్వము నేను కైలాసపర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపముతో ప్రత్యక్షముగా ఇచటికి వచ్చెనా ఏమి? కానిచో ఇతడు వానరరూపమున వచ్చిన ఆ బాణాసురుడై యుండవచ్చును. రోషముతో కన్నులెర్రజేసిన ఆ రావణుడు మంత్రిముఖ్యుడైన ప్రహస్తునివైపు చూచి సందర్భోచితములగు అర్ధవంతములైన మాటలను గంభీరముగా ఇట్లు పలికెను. ఈ దుష్టుడు ఎచటినుండి వచ్చెను? వీనిరాకకు కారణమేమి? వనమును నాశమొనర్చుటవలనను రాక్షస స్త్రీలను భయపెట్టుటలోనూ అతనికిగల ప్రయోజనమేమి అని ఇతనిని అడుగుము. ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరమున ఇతడు ప్రవేశించెను? యుద్ధమోనర్చుటలో ఇతని ఉద్దేశ్యమేమి అని ఈ దుర్మతిని అడుగుము. రావణుని ఆజ్ఞననుసరించి ప్రహస్తుడు ఇట్లనెను. ఓ వానరా, ఊరడిల్లుము, నీవు భయపడవలసిన పనిలేదు. నీకు భద్రమగుగాక. దేవేంద్రుడే నిన్ను ఈ లంకానగరమునకు పంపియున్నచో తెలుపుము. నిర్భయముగా నుండుము. నిన్ను బంధవిముక్తుని చేయుదుము. గూఢచారి రూపమున నీవు మానగరమున ప్రవేశించితివి. నిన్ను ఇచటికి పంపినవాడు కుబేరుడా, యముడా, వరుణుడా, లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను దూతగా ఇచటకు పంపెనా? నీవు రూపమున మాత్రమే వానరుడవు. ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానరమాతృలకు ఉండదు. ఓ వానరా, నిజము నుడువుము. నీవు ఇప్పుడే బంధవిముక్తుడవు కాగలవు. అనృతమాడినచో, అబద్ధం మాట్లాడినచో నీ ప్రాణములు దక్కవు. అట్లుకానిచో నీవు ఈ రావణనగరము, లంక లో ఎందులకు ప్రవేశించితివి అని ప్రహస్తుడు అడుగగా అప్పుడు హనుమంతుడు రావణునితో ఇట్లు పలికెను. నేను ఇంద్రయమ వరుణులలో ఎవ్వరిదూతనుగాను, కుబేరుని మిత్రుడనుగాను, నేను విష్ణు దూతనుగాను. నేను సహజముగనే వానరజాతివాడను. నాయంతట నేనే ఈ లంకకు వచ్చితిని. దుర్లభమైన రావణ దర్శనమునకై నేను ఇట్లు చేసితిని. నీ రావణుని దర్శనమునకే వనమును పాడుచేసితిని. అప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధకాంక్షతో వచ్చిపడిరి. నా దేహరక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధమొనర్చితిని. సురాసురులు సైతము అస్త్రములతో నన్ను బంధింపజాలరు. నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకును ఈ వరమును ఇచ్చెను. రాక్షసరాజైన నిన్ను చూచుకోరికతోడనే బుద్ధిపూర్వకముగా ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుపడితిని. నేను బ్రహ్మాస్త్రబంధము నుండి పూర్తిగా విముక్తుడను. ఒకానొక రాజకార్య నిమిత్తమై నేను ఇచటికి వచ్చితిని. నిన్ను చూచుటకే ఈ రాక్షసులు పెట్టుచున్న బాధలను అన్నింటినీ ఓర్చుకొనుచుంటిని. ఓ రాజా, మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్నెరుంగుము. నీకు హితమును గూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 70వ సర్గము.